నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 37. మన మధ్య బోలెడు జరిగింది, నీకు గుర్తులేదా? ఆమె తల అడ్డంగా ఆడించింది. ఆమె అబద్ధం చెప్తుంది అనుకున్న అతని ముఖం గంభీరంగా మారింది. నా మైండ్ మీ అంత షార్ప్ కాదు స్వామి. ఏం చేయను? నేనొక డిటెక్టివ్ పీస్నేమో. అది తెలుసుకోకుండా మీరిలా గండుగా ముఖం పెట్టుకుంటే ఎలా? బెరుగ్గా అంది ఆమె. అయినా సరే అతడు తన కోపం వీడలేదు. మరోవైపుకు తిరిగి ఎటో చూస్తూ ఉన్నాడు. మీరు నన్ను ఇక్కడికి హనీమూన్ కోసం తీసుకొచ్చానని చెప్పారు, మర్చిపోయారా ఏంటి? అరే, అది వదిలేసి నా మైండ్కి టెస్ట్ పెడితే ఎలా? ఇప్పుడు ఇందులో పాస్ కాలేదని పనిష్మెంట్ ఇస్తారా ఏంటి? ఈ మాత్రం దానికి ఇంత దూరం రావడం ఎందుకు? అదేదో అక్కడే చూసుకుంటే అయిపోయేది కదా. అతని రెక్క పట్టుకొని తన వైపుకు తిప్పుకున్న జస్వి తన కింది పెదవి ముందుకు తెచ్చేసి ముఖం అదోలా పెట్టింది. ఆమె వింత ఎక్స్ప్రెషన్లో కూడా క్యూట్గా అనిపించింది అతనికి. మనసులో సీతాకోక చిలుకలు ఎగురుతుంటే కోపం ఎగిరిపోయి చిలిపి నవ్వు అతని పెదవుల మీదికి వచ్చింది. నేను మర్చిపోయినా గుర్తు చేయడానికి నువ్వున్నావు కదా అంటూ కొంటెగా కన్ను కొట్టాడు రాఖీ. అయితే కోపం పోయిందా? అతని రెండు బుగ్గలు పట్టి లాగింది ఆమె. ఇంత క్యూట్ వైఫ్ చెంత ఉంటే అది ఉండమన్నా ఉంటుందా? ఒక ఐబ్రో రేస్ చేసి ఆమెను చూశాడు రాఖీ. నాకేం తెలుసు, మీరు కొంచెం తేడా కదా. పెదవి విరిచి మళ్ళీ అతనికి కోపం తెప్పించింది ఆమె. ఏమన్నావు అంటూ ఆమె డిప్పా మీద ఒక్కటిచ్చాడు రాఖీ. మీ చెయ్యి గమ్మున ఉండదా? అతడు కొట్టిన దగ్గర చేత్తో రుద్దుకుంది జస్వి. నువ్వు ఉండనిస్తావా అన్న అతడు ఆమె పైట చాటు నుండి కనీ కనిపించక దోబూచులాడుతున్న ఆమెని సన్నని చంద్రవంక లాంటి నడుము గిల్లాడు. ఇదిగో మళ్ళీ చిరుకోపంతో వేలు చూపించింది జస్వి. అతని కళ్ళు చిన్నవైపోగా నాకే వేలు చూపిస్తావా అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకోగానే దింపండి, ఎవరైనా చూస్తారు బిడియపడింది ఆమె. చూస్తే చూడనివ్వు, నా వైఫ్ నా ఇష్టం. తనదైన యాటిట్యూడ్ చూపించాడు రాఖీ. ఆమె గింజుకుంటున్నా పట్టించుకోకుండా గదికి తీసుకొని వచ్చాడు. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద చేరుతుంటే ఆమె గబుక్కున పక్కకు జరిగింది. బాగా ముదిరిపోయావు, కోపం నటించిన అతడు ఆమె రెక్క పట్టుకొని తన దగ్గరికి తెచ్చుకున్నాడు. నేనా? ఎక్కడా? విస్మయంతో తన కనురెప్పలు టపటపా ఆడించింది. ఒక చేతిని తన చెంప కింద పెట్టుకొని తన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటున్న అతడు అవును నువ్వే అంటూ ఆమె కొసతేలిన పొడవైన ముక్కుని పట్టుకొని లాగాడు. మీ అంత కాదులే, మూతి తిప్పింది జస్వి. నాకన్నా రెండింతలు ఎక్కువే ముదిరావు, అందుకేగా నేనంటే కొంచెం కూడా భయం లేకుండా పోయింది. నన్ను చూస్తేనే గజగజ వణికే నువ్వు ఏకంగా నన్ను చూసి మూతి కూడా తిప్పేసుకుంటున్నావు అంటేనే తెలుస్తోంది నువ్వు ఏ రేంజ్లో ముదిరావు. తన మునివేళ్లతో ఆమె నుదురు తట్టాడు రాఖీ. ఆమె తన కింది పెదవి బయటకు తెచ్చేసి ఏడుపు ముఖం పెట్టింది. ఎందుకే నువ్వు అన్ని ఎక్స్ప్రెషన్లో నువ్వు ఇంత క్యూట్గా ఉంటావు? మనసులో అనుకున్న అతడు ఆమె పెదాలను తన పెదాల కిందికి తెచ్చేసుకున్నాడు. ఊహించని అతని చర్యకు ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అతడు డీప్గా కిస్ చేస్తుంటే అవి మత్తుగా మూతలు పడ్డాయి. అంతేకాదు తమకంతో అతని మెడ చుట్టూ తన చేతులు వేసింది. అతని ముద్దుకు ఆమె ఇష్టంగా స్వీకరిస్తూ ఉండడంతో అతడు తన ముద్దులోని గాఢతను పెంచాడు. ఊపిరి సలపనివ్వక అలా సుదీర్ఘంగా పెడుతూనే ఉన్నాడు. ఊపిరి ఆగుతుందేమో అనిపించిన వేళ ఆమె అతనిని బలంగా పక్కకు తోసేసి వేగంగా గాలి పీల్చి వదిలింది. రెప్పవాల్చకుండా ఇష్టంగా అతడు ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు. ముద్దుతోనే చంపేస్తావా అంటూ అతని ఛాతీ మీద తన అరచేతులతో దరువు వేసింది జస్వి. అతను చిలిపిగా నవ్వేసి మరి నువ్వు చేస్తుందేంటి అనగానే చప్పున తన చేతులు వెనక్కి తీసుకుంది. అతను రొమాంటిక్ చూపుల ధాటిని తట్టుకోలేక సిగ్గుతో తన రెండు చేతుల నడుమ ముఖం దాచుకుంది ఆమె. రాఖీ వాటిని తప్పించగానే అతని హృదయంలో ముఖం పెట్టింది. ఆమె శ్వాస అతని హృదయానికి తగులుతుంటే అతని ఎదసడి ఆమెకు లయబద్ధంగా వినిపించింది. అతని ప్రతి శ్వాసలోనూ తానే ఉన్న ఫీల్ కలిగింది. ఆమెను మరింత గట్టిగా హత్తుకున్న అతడు ఇలాగే నిన్ను ఇంతకుముందు ఇదే గదిలో హత్తుకున్నాను ఆమె చెవిలో హస్కీగా అన్నాడు. అవునా, ఎప్పుడు? విస్మయంతో రాఖీని అడిగింది జస్వి. మరి ఇంత మందబుద్ధి అయితే ఎలాగే నీకు? మనసులో అనుకున్న అతడు నిట్టూర్చాడు. ఆమెను వదిలి వెలకిలా పడుకున్నాడు. ఇక్కడికి వచ్చానని తెలుసు కానీ ఈయన చెప్పేవేవీ నాకెందుకు గుర్తులేవు ఆలోచనగా అనుకుంది. ఆమె మనసు చదివిన వాడిలా అప్పుడు నువ్వు మత్తులో ఉన్నావు అనగానే ఆమె అదిరిపడింది. ఏంటి మీరనేది?
పడుకొని ఉన్నది కాస్త లేచి కూర్చుంది. అవునని అతడు కనురెప్పలు మూసి తెరిచాడు. నేనేంటి, డ్రింక్ చేయడం ఏంటి, మీరు పొరబడి ఉంటారు, పెదాలు బిగించింది జస్వి. పొరబడమా, అది కూడా ఈ రాఖీనే? నో నెవర్, సీరియస్ అయ్యాడు. అతని కోపానికి ఆమె గుటికలు మింగి ఆలోచనలో పడింది. ఆమె ఆలోచనలకు ఆమెను వదిలేసి ఆ గదికి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అది శీతాకాలం కావడంతో బయట సన్నగా మంచు కురుస్తోంది. అది చూస్తుంటే అతని మనసు వెనక్కి వెళ్ళింది. ఆ రోజు ఇంతే, ఇలాగే మంచు పడింది. స్నేహితులు బలవంతం చేస్తేనూ డ్రింక్ చేశాడు. గదికి వచ్చి ఇలాగే కిటికీ దగ్గర నిలబడ్డాడు. మద్యం మత్తులో తలుపు వేయడం మరిచాడు. ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు. ఆ మధ్యలో ఆమె ఎప్పుడు ఈ గదిలో దూరిందో అతనికి తెలియదు. తలుపు మాత్రం వేసి ఉంది. అది గమనించలేదు అతడు. మైకం తలకెక్కుతుంటే మంచం మీద వాలాడు. డ్రింక్ చేస్తున్న అంతసేపు స్నేహితులు అమ్మాయిల గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. అతని మస్తిష్కంలో అమ్మాయి మెదిలింది. తనువు తహతహలాడింది. విరహంతో తన పక్కనే ఉన్న దిండుని కౌగిలిలోకి తీసుకున్నాడు. కానీ అది తలగడ కాదని తెలియడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు. ఎవరో ఏంటో చూద్దామంటే మైకం కమ్మిన అతని కళ్ళు తెరుచుకోలేదు. పైగా అప్పుడే కరెంటు పోయింది. మత్తెక్కిన అతని బుర్ర కాసేపు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది. చలి చంపేస్తుంటే ఆమెను ఆక్రమించుకున్నాడు. ఆమె తనువుతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆమె స్పర్శ అతనికి నచ్చింది. ఆమె మేని పరిమళం అతన్ని మరింత మత్తెక్కించింది. అమ్మాయి అయితే వ్యతిరేకిస్తుంది కదా, అలా చేయడం లేదు అంటే ఇది తలగడే అయ్యుంటుంది అనుకున్న క్షణాలు ఉన్నాయి అతనికి. తమకంతో ఆమె అణువణువు స్పృశించడం మొదలుపెట్టాడు. అతని పంటిఘాట్లు ఆమె ఒంటిపై ఆనవాలుగా నిలుస్తుంటే స్ అన్న శబ్దం ఆమె నోటి నుండి వెలువడింది. అలా ఒకసారి కాదు, చాలాసార్లు. అతని వివేకం అతన్ని తట్టిలేపింది. అప్పుడు బలవంతంగా కళ్ళు తెరిచాడు రాఖీ. సరిగ్గా అప్పుడే కరెంటు వచ్చింది. గదిలోని హీటర్ ఆన్ అయింది. గది వేడెక్కుతుంటే అతని ఒంట్లో చేరిన కోరికల వేడి తగ్గింది. లైట్ వేసి ఆమెను పరిశీలనగా చూశాడు. తనలాగే ఆమె డ్రింక్ చేసి ఉందని అతనికి అర్థమైంది. కానీ ఆమె తన గదికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అతనిలోని యాటిట్యూడ్ మేల్కొనగా కళ్ళు ఎర్రబడ్డాయి. నా పర్మిషన్ లేకుండా ఇలా రావడానికి నీకెంత ధైర్యం? ఆమె కాల్ గర్ల్ అనుకున్న అతనిలో కోపం పొంగింది. వెంటనే దేవ్కి కాల్ చేశాడు. పక్క గదిలో ఉన్న అతడు వచ్చాడు. అతన్ని పూర్తిగా గదిలోనికి రానివ్వకుండా గుమ్మం దగ్గర అడ్డుకొని, నాకు చెప్పకుండా ఏ విధవ కాల్ గర్ల్ని అరేంజ్ చేశాడు? టెల్ మీ. అతని మీద ఆవేశపడ్డాడు. అంత ధైర్యం ఎవరికి ఉంది రాఖీ? నాకు తెలిసి ఇది మనవాళ్ళు చేసిన పని కాదు. అయినా నేను కనుక్కుంటాను, ఆవేశపడకు, అతనికి నచ్చచెప్పాడు దేవ్. అదేదో నాకిప్పుడే తెలియాలి. పడుకున్న వాళ్ళందరినీ లేపి విషయం కనుక్కో. ఒకవేళ మనవాడే అయితే నాకు చెప్పు, వాడు తాట తీస్తాను అంటూ పిడికిలి బిగించాడు. అతని కోపం, ఆవేశం తెలిసిన దేవ్, ఓకే, ఆ సంగతి నేను చూస్తాను, నువ్వు కూల్గా ఉండు అన్నాడు. అంతవరకు నువ్వు నా గదిలో ఉండు అనేసి తమ ఇతర స్నేహితులు ఉన్న గదుల వైపు వెళ్ళాడు దేవ్. ఇంతలో రాఖీ సెల్ రింగ్ అయింది. ఇంత రాత్రివేళ ఎవరై ఉంటారు ఆలోచనగా అనుకున్న అతడు సెల్ చేతిలోనికి తీసుకున్నాడు. డిస్ప్లేలో పేరు చూడగానే వెంటనే లిఫ్ట్ చేశాడు. ఫోన్ చేసిన అతడు ఏం చెప్పాడో కానీ రాకు కంగారు పడుతూ, అలాగా, ఎప్పుడు, ఎలా జరిగింది అన్నాడు. అతను చాలా టెన్షన్లో ఉన్నాడు. ఇతడు అడిగిన దానికి అవతల అతను ఏం చెప్పాడో కానీ, ఇదిగో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాను, నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పంపించు అన్న అతడు గదిలోకి వచ్చి తన లగేజీని సర్దుకొని బయలుదేరుతుంటే దేవు వచ్చాడు. నేను చెప్పానా అది మన ఫ్రెండ్స్ పని కాదని అతడు అంటుంటే వినిపించుకోలేదు రాఖీ. నేను వెళ్తున్నాను, కార్తీ, నువ్వు ఎయిర్పోర్ట్లో నన్ను డ్రాప్ చేద్దువు గాని అంటూ గదిలో నుండి బయటికి వచ్చాడు. అతడున్న టెన్షన్లో ఆమె గురించి పట్టించుకోలేదు. ఇంత రాత్రివేళ ఎందుకు, రేపు అందరం కలిసి వెళ్దాం. అతడు అలా అర్ధాంతరంగా ఎందుకు బయలుదేరుతున్నాడో అర్థం కాక అన్నాడు దేవ్. ఇట్స్ ఎమర్జెన్సీ అన్నాడు తప్ప అసలైన కారణం చెప్పలేదు రాఖీ. తను రూమ్ వెకేట్ చేస్తున్నట్టు హోటల్ రిసెప్షన్లో చెప్పేసి దేవ్తో బయలుదేరాడు. ఇలా గతం రాఖీ కళ్ళ ముందు మెదలగానే అతని మనసు భారమైంది. గాఢమైన నిట్టూర్పు అతని నుండి వెలువడింది.
జస్వి ఎప్పుడు వచ్చి అతని వెనకాల నిలబడిందో కానీ అతనిని వెనక నుండి హక్ చేసుకుంది. అతడు ఒక్క క్షణం ఏం ఫీల్ అయ్యాడో కానీ గట్టిగా కళ్ళు మూసి తెరిచాడు. ఆమె కౌగిలి అతనికి హాయినిచ్చిందేమో. శాడ్గా ఉన్న అతని ముఖంపై చిరునవ్వు చిగురించింది. వెనక నుండి చేతులు ఆమె నడుం చుట్టూ వేసి చెప్పు అన్నాడు. నాకు చెప్పుకోవడానికి ఏమీ లేవు, మీరు చెప్పండి వింటాను గోముగా అన్న జస్వి. మీరు నేను చదవాల్సిన పుస్తకం, మీ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ అన్నది. అతని చేతులు విడిపించుకొని ముందుకు వచ్చింది. అలాగా, నా గురించి ఏం తెలుసుకోవాలేంటి? తన ముందుకు వచ్చి నిలబడిన ఆమెను చూసి కనుబొమ్మలు ఎగరవేశాడు రాఖీ. చెప్పాను కదా, నాకు చాలా కొద్దిగా తెలుసని మూతి ముడిచింది ఆమె. అయితే ఆ కొంచెమేమిటో చెప్పు, మిగతాది నేను చెప్పాలా వద్దా ఆలోచిస్తాను అంటూ ఆమెను సూటిగా చూశాడు. మీరు కోప్పడను అంటే చెప్తాను అన్న జస్వికి అలాగే అతడు మాట ఇచ్చాడు. మీకు యాటిట్యూడ్ ఎక్కువ, ప్రతిదీ మీకు నచ్చినట్టే ఉండాలి అనుకుంటారు, ఇతరుల అభిప్రాయానికి విలువ ఇవ్వరు, ఇంకా బంధాలు బంధుత్వాలు అంటే నచ్చదు, మమతానురాగాలు మీలో లేవన్నది నా అభిప్రాయం. ఇంకా ఆలోచిస్తూ బుగ్గన వేలేసుకుంది జస్వి. అబ్బో, నా గురించి బాగానే తెలుసుకున్నావు కదా, ఇంకా తెలియదు అంటావేంటి పెదవి విరుపుతో అన్నాడు రాఖీ. ఇవన్నీ మీ బిహేవియర్కు సంబంధించినవి. నేను పెళ్ళై మీ దగ్గరికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను కాబట్టి తెలిసాయి. ఇవి కాకుండా మీ ఇన్నర్ ఫీలింగ్స్, మీ హ్యాబీస్, మీ ఫ్రెండ్స్ ఇలా చాలా ఉంటాయి కదా, అవన్నీ చెప్పండి వింటాను. అతను చెప్తే వినాలని ఉత్సాహపడింది. నేను టార్చర్ పెట్టడం నాకు హ్యాబీ, నువ్వు ఏడిస్తే నాకు సరదా, నువ్వు నన్ను లవ్ చేస్తే హ్యాపీ ఇంకా అని అతడు కూడా ఆమెలాగే బుగ్గన వేలేసుకొని ఆలోచిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇదంతా ఎందుకు, చెప్పడం ఇష్టం లేదంటే సరిపోతుంది కదా అనేసి మూతి 3 వంకర్లు తిప్పుకుంది జస్వి. లేకపోతే ఏంటి, నేను నీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు నా గురించి అడుగుతావు. నువ్వే అన్నావు కదా నువ్వు చదవాల్సిన పుస్తకాన్ని అని, రోజు కొంచెం కొంచెం చదివే నేనేంటో తెలిసిపోతుంది చిలిపిగా అన్న అతడు ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆమె బుంగమూతి పెట్టి ఉండడం చూసి అలుక అన్నాడు. తల నిలువునా ఆడించిన ఆమె, అయినా మీరు తీర్చారు కదా, ఇంకా అడగడం ఎందుకు కినుగ్గా అంది. తెలిసాక మరి నువ్వు అలగడం ఎందుకు ఆమెని ఎదురు ప్రశ్నించాడు. తీర్చకపోతారా అని ఏదో చిన్న ఆశ అంటూ పెదవి విరిచింది ఆమె. ఆశే కదా, ఏదో ఒకరోజు తీరుస్తానులే ఆమె నడుము గిల్లాడు. చుర్రుమనగానే ఆమె అతని చేతి మీద ఒక్కటి వేసింది. నన్ను కొడతావా ఆమెను గుర్రుగా చూశాడు. యాక్షన్కు రియాక్షన్ స్వామి అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. అలాగా, అయితే నాది సేమ్ డైలాగ్ అంటూ ఆమెను మంచం మీదికి తోసి ఆమె పైన చేరిపోయాడు రాఖీ. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, రేపు ఉదయం 7 గంటలకు కొత్త సిరీస్ వస్తుంది. చూసి మంచి కామెంట్ పెట్టండి, హైప్ చేయండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.